శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి జై గణేష అని కామెంట్ చేయండి. తెలివైన స్త్రీ మగవాడికి ఈ 3 విషయాలు ఎప్పుడూ కూడా చెప్పదు. ఆనందంలో అపరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. ఒకటి గుర్తించుకో మిత్రమా, అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తానని చెప్పడు, చేశాక నేనే చేశానని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి. మనం బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధిస్తుంది. మిత్రమా, ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధమైనా, ఏ బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది. ఒక వ్యక్తి ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని అని గుర్తించుకో మిత్రమా. అబద్ధంలో ఉండే భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది అని గుర్తించుకో. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుందని గుర్తించుకో మిత్రమా. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు. బలమైనదైతే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్ప బలం కూడా బలమైనదైతే దేనినైనా సాధించవచ్చు అని గుర్తించుకో మిత్రమా. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. నీవు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టమని గుర్తించుకో మిత్రమా. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్టుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖుడు కాదు. మంచివాడు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధని ఇచ్చినా జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. ఒకటి గుర్తించుకో మిత్రమా, నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారని గుర్తించుకో. మంచితనంతోనే ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. తగ్గించి మాట్లాడకు. ఎవరిని బాధించకూడదు. మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది. వారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే అని గుర్తించుకో మిత్రమా. కొందరి వయస్సు చిన్నది అయినా వాళ్ళ జీవితంలో మోసే మాత్రం చాలా కష్టమైనది. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ నేర్చుకోవాలి. మన జీవితం మనకు ఏదీ నేర్పించదు మిత్రమా. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలి అన్నా, ఎలా మార్చుకోవాలి అన్నా నీ చేతిలోనే ఉంటుంది మిత్రమా. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతానని భయపడితే విజయం రాదు. భయం వీడి ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు.
ఆడంబరాలకు పోకుండా దానిలో తృప్తి పడుతూ జీవిస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. శరీరంలో లోపం ఉందని బాధపడకు మిత్రమా. మనసులో లోపం ఉన్నవారే చాలా హాయిగా బ్రతికేస్తున్నారు. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని చూసి చెయ్యాలి. వారితో మనకుండే అవసరాన్ని బట్టి కాదు. అందంగా ఉన్న వారితో కన్నా మనల్ని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుందని గుర్తించుకో మిత్రమా. ఒక తప్పు నుంచి మనం ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన తప్పు. గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనక పరిగెత్తు. అప్పుడే గెలుపు నీ వెనక పరిగెడుతూ వస్తుంది మిత్రమా. ఎవరైనా మనకంటే కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అదే వారి స్థాయి అని భావించకూడదు. ఎందుకంటే కొందరు ఏ గొప్ప స్థానంలో ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు. అదే వారి గొప్పతనం. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి మనసు కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే బాధ పెట్టే వాళ్ళు ఉండరు కనుక. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతాడు. అసూయ, ద్వేషం అనేవి మానసిక రోగాలు. ఇవి మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతి, ఉపకారం అనే 4 గుణాలు మీ ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో మిత్రమా. తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము. కానీ దాని నీళ్లలో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాళ్లే. జీవితం పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. మనిషి కూడా అంతే. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. ఇష్టం ఎక్కువగా ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే. జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల వంచనివ్వదు. సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. పట్టుకున్నంత వరకు, తట్టుకున్నంత వరకే బాధైనా ఏదైనా. ఒకసారి వదిలేసి చూడు, నిన్ను ఏమీ చేయలేదు. ఇల్లు బాగుండాలి అంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలంటే మాత్రం మంచి స్నేహితులు ఉండాలి. ఒక తెలివైన స్త్రీ తనకన్నా అందంగా ఉన్న చెప్పరు, తనలోనే దాచుకుంటుంది. ఎవరినైనా ఇష్టపడిన విషయం మగాడికి చెప్పదు. అది ఏ బంధమైనా. ఒకరిని ఇష్టపడి వదిలేసిన విషయం ఒక తెలివైన స్త్రీ తన భర్తకైతే అస్సలు చెప్పదు. తన మనసులో ఉన్న కోరికలు మగాడికి వెంటనే చెప్పదు. ఎందుకంటే కొంతమందికి నగలు, మరికొంతమందికి బట్టలు, ఇంకొంతమందికి తిండి, వస్తువులపై మోజు ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పదన్నమాట. లైంగిక విషయాల గురించి, యుక్త వయసులో కలిగే ప్రేమ వంటి సంబంధాల గురించి పెళ్ళైన భర్తకు చెప్పరు. ఒక తెలివైన స్త్రీ తన ఆర్థిక విషయాల గురించి ఎవరికీ చెప్పదు. అలాగే వ్యక్తిగత సమస్యలు కూడా ఒక మగవాడికి చెప్పదు. ఆరోగ్య సమస్యలను కూడా ఇతరులతో పంచుకోరు. ఒక తెలివైన స్త్రీ తను తెలివైనదని ఒప్పుకోదు. ఏ మగాడి దగ్గరైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తారు. జాగ్రత్త సుమా. రహస్యాలను గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. బంధం దెబ్బతింటుంది. ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మగాడికి తన రహస్యాలన్నీ చెబుతుంది. ఈ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.